శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్ర నమ. ఆది మధ్యాంతరహితుడు, వేద వేదాంత వేద్యుడు, గరళకంఠుడు జంగమయ్య, ఆ బోలాశంకరుడు, ఆయన అగ్గిలింది చీమ కూడా కుట్టదు. కొంచెం నిలిపొస్తే పరవశించిపోయే భక్తవ సులభుడు, అభిషేకప్రియుడు, అతడే సదాశివుడు, అతడే సంగమేశ్వరుడు, అతడే కైలాసనాథుడు, అతడే గంగగౌరీనాథుడు, అతడే గంగగౌరీనాథుడు. చూశారా, ఈ సదాశివుడు తలుచుకుంటే చేయని పనంటూ లేదు. ఈ సదాశివుని బలంగా నమ్మినట్లయితే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎంత శక్తివంతమైందో, బ్యాక్టీరియా నిర్మూలనకు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎంత శక్తివంతమైందో, అదే విధముగా ఆ కైలాసపతికి అభిషేకం అంటే చాలా ఇష్టం. మీకు అందరికీ తెలుసు. కేవలం ఉదకంతో మాత్రమే కాకుండా తర్వాత పంచామృతాలతో కూడా మన స్వామికి అభిషేకం చేస్తాం. పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. అంతేకాకుండా చాలా కాలంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు అకాల మృత్యు నుంచి బయటపడాలంటే స్వామిని ముఖ్యముగా ఆవు పెరుగుతో పాటు సదాశివుణ్ణి అపమృత్యువు నుంచి, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా నువ్వుల నూనెతో అభిషేకము, మరియు ఆ సదాశివుడికి మామిడి పళ్ళ రసంతో అభిషేకము, ఆవు పెరుగుతో అభిషేకం చేయించినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి జబ్బునైనా నయము చేసే శక్తి ఆ సదాశివుడికి. గ్రహాలన్నిటికీ అధిపతి ఆయనే కదా, ఆయన అగ్గిలింది చీమ కూడా కొట్టదు కదా. కాబట్టి మనం మంచిగా ఉంటూ మంచి పనులు చేసుకుంటున్నట్లయితే, ఆ సదాశివుని బలంగా నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ 3 పనులు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా అనారోగ్యం నుంచి దూరంగా ఉంటాం. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై బజరంగ. ఓం నమః శివాయ.